నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా మామయ్యతో మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఆయన ఎప్పుడూ నా కోసం ఏదో ప్రత్యేకంగా చేసేవారు. చిన్నపిల్లలా నా తల మీద చెయ్యేసి ముద్దుగా నవ్వేవారు. కాలం గడిచిపోయింది. 10 సంవత్సరాల క్షణంలో దూసుకుపోయాయి. నేనిప్పుడు 22 సంవత్సరాల వయసులో ఉన్నాను. పట్టణంలో చదువులు పూర్తి చేసుకుని ఇంట్లో కొన్ని రోజులు సెలవుల్లో ఉన్నాను. ఒకరోజు సాయంత్రం వర్షం పడుతున్న వేళ ఇంటి గేట్ దగ్గర తెల్ల కారు ఆగింది. కిటికీ దగ్గర నుంచి నిలబడి చూశాను. కార్ డోర్ తెరుచుకున్న క్షణంలో నా హృదయం ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతడే మా మామయ్య. 10 సంవత్సరాల తర్వాత ఆయన రూపంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం, గడ్డం స్టైలిష్గా ట్రిమ్ చేయబడింది. తెల్ల చొక్కా, డార్క్ బ్లూ జీన్స్. ఆయన అడుగు వేసిన ప్రతి క్షణం గదిలో వాతావరణమే మారిపోయినట్లయింది. అరే, నీ మామయ్యని వచ్చారు అమ్మా ఆనందంగా గదిలో నుంచే అరిచింది. నేను కాసేపు అద్దం దగ్గర జుట్టు సర్దుకుంటూ చీర అడ్జస్ట్ చేసుకుని బయటకు వచ్చాను. ఆయన చూపు నా పైన పడి ఆ క్షణంలో సైలెంట్ గ్యాప్ ఏర్పడింది. ఆ చూపులో ఏదో కొత్త భావన. ఇది చిన్నపిల్ల కాదు, ఇది ఇప్పుడు పెద్దదైంది అన్న రియలైజేషన్. నేను కూడా ఆ చూపులో ఏదో చెప్పలేని మాధుర్యం చూసి కొద్దిసేపు మాట రాలేదు. ఆ రాత్రి వర్షం ఆగలేదు. కరెంటు కూడా పోయింది. అందరూ టెర్రస్ దగ్గర కూర్చుని చీకట్లో గాలి తాగుతూ మాట్లాడుతున్నారు. మావయ్య నా పక్కనే కూర్చున్నారు. మధ్యలో కేవలం ఒక చిన్న కుర్చీ అంత దూరం. వర్షపు చినుకులు, గాలి, చీకట్లో మసక బల్బు వెలుగు. ఆ వాతావరణం ఏదో ప్రత్యేకంగా మారిపోయింది. ఆయన మాట్లాడే ప్రతిసారి నా గుండె లోపల ఏదో తెలియని స్పందన. ఆయన చేతి కదలికలు, మాటల్లో మృదుత్వం, కళ్ళలో ఆ నిశ్శబ్దపు చూపు, ఇవన్నీ కలిసి ఆ రాత్రి నా మనసులో ముద్ర వేశాయి. రాత్రి అందరూ గదుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను హాల్లో కిటికీ దగ్గర వర్షం చూస్తూ నిలబడి ఉన్నాను. వెనక నుంచి అడుగుల శబ్దం. మామయ్య చేతిలో హాట్ కాఫీ కప్పు. ఇంకా నిద్ర లేదా అని మృదువుగా అడిగారు. వర్షం చూస్తున్నాను అని నేను సున్నితంగా నవ్వాను. కిటికీ దగ్గర నిలబడి ఇద్దరు కాఫీ తాగుతూ సైలెంట్గా వర్షం చూస్తూ ఉన్నాము. ఎటు చూడకపోయినా మధ్యలో ఒక మౌన సంభాషణ జరుగుతున్నట్లు అనిపించింది. ఆ క్షణం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ మన హృదయాల్లో ఏదో మాట్లాడుతుంది. వెనక నుంచి లైట్ తక్కువ వెలుగులో ఒక ఫిగర్ కదిలినట్లు అనిపించింది. నేను భయపడి వెనక్కి తిరిగాను. కానీ ఎవ్వరూ లేరు. మామయ్య కూడా చుట్టూ చూశారు. ఎవరైనా చూసారా మనల్ని అనే మాట ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ క్షణంలోనే మా మధ్య ఉన్న ఆ భావన ఒక రహస్యంగా మారిపోయింది. మరుసటి రోజు ఆయనతో ఉన్న ప్రతి క్షణం నాకు కొత్తగా అనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా కూడా ఆయన చూపు నాపై ఒక ప్రత్యేకమైన దృష్టితో ఉండేది. నేను కూడా నాకే తెలియక ఆ చూపును ఎదురు చూస్తూ ఉండేదాన్ని. వీరిద్దరి మధ్య చెప్పలేని బంధం నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంది. ఒక రాత్రి ఆయన మొబైల్లో అనుకోకుండా నాకు ఓ మెసేజ్ కనపడింది. దానిలో ఆ రాత్రి మీరిద్దరిని హాల్లో చూశాను అని. ఎవరో రాసిన మెసేజ్. నా చేతులు వణికాయి. ఇది ఎవరు పంపారు, ఎందుకు పంపారు, మన రహస్య భావాలు ఎవరికి తెలిసాయి? మామయ్య కూడా ఆ మెసేజ్ చూసి కంగారు పడ్డారు. ఇద్దరం ఒకరినొకరం చూసాం. భయం, ఆందోళన, ఆకర్షణ అన్నీ కలిసి ఆ క్షణాన్ని తీవ్రంగా మార్చేశాయి. ఆ రాత్రి తర్వాత మన మధ్య ఉన్న ఆ బంధం మాటల్లోకి రాలేదు. కానీ ఆ చూపులో, ఆ నిశ్శబ్దంలో చెప్పలేని అనుబంధం ఉండిపోయింది. ఎవరు ఆ మెసేజ్ పంపారో మాకు తెలియదు, కానీ ఆ సంఘటన మా ఇద్దరి జీవితాల్లో ఒక గోప్యమైన అధ్యాయంగా మిగిలిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి మా జీవితంలోకి రావడం ఒక సాధారణ కుటుంబ కలయిక కాదు. అది నా మనసులో రహస్యంగా నిండిపోయిన ఒక అనుభవం. ఆ రాత్రి వర్షంలో మొదలైన ఆ మౌన బంధం నేటికి నా హృదయంలో ఒక సీక్రెట్గా మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.